ఒక సంపన్న మహిళ తన అందం ఐశ్వర్యం చూసుకుని చాలా గర్వపడేది. కాని ఆమె జీవితంలో మనశ్శాంతి ఉండేది కాదు. ఒకరోజు ఆమె ఒక ప్రశాంతమైన ఆశ్రమానికి వెళ్ళి అక్కడి స్వామీజీతో ఇలా అంది, స్వామీజీ, నాకు అన్నీ ఉన్నాయి, కాని మనశ్శాంతి లేదు. అందరూ నన్ను చూసి అసూయపడుతున్నారు అనుకుంటాను, కాని ఎవరూ నాతో ఆత్మీయంగా ఉండరు, ఎందుకు? స్వామీజీ చిరునవ్వుతో ఆమె వైపు చూసి ఇలా అన్నారు, అమ్మా, నీకొక పురాతన కథ చెబుతాను, విను. అందులోనే నీ సమస్యకు పరిష్కారముంది. పూర్వం ప్రతాపవర్మ అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, కాని విపరీతమైన అహంకారి. ఆయన తన తలమీద ఉండే బంగారు కిరీటమే తన మేధస్సుకు, అధికారానికి గుర్తు అని భావించేవాడు. ఒకసారి ఆయన అడవిలో దారి తప్పి ఒక చిన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి సాధువు తపస్సు చేసుకుంటున్నారు. రాజు లోపలికి వెళుతూ కూడా తన కిరీటాన్ని తీయలేదు, కనీసం తలవంచి నమస్కరించలేదు. పైగా అధికారం ఉట్టిపడేలా, ఓయ్ సాధువు, నాకు దాహం వేస్తోంది, నీళ్లు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ సాధువు కళ్ళు తెరిచి శాంతంగా ఇలా అన్నారు, రాజా, నీ దాహం తీరుస్తాను, కాని ఈ ఆశ్రమంలోకి వచ్చే ఎవరైనా సరే తమ తలమీదున్న బరువును, అంటే అహంకారాన్ని బయట వదిలిరావాలి. నీ తలమీద ఉన్న ఆ కిరీటం నీ మెడను నిటారుగా ఉంచుతోంది తప్ప నిన్ను వంగనివ్వడం లేదు. నీ తల వంగనంతవరకు నీ దాహం తీరదు. రాజుకు కోపం వచ్చి, కిరీటం నా గౌరవం, అది తీసే ప్రసక్తే లేదు అన్నాడు. అప్పుడా సాధవు రాజుకొక చిన్న పరీక్ష పెట్టారు. ఆయన రాజు చేతికి ఒక మట్టికుండ ఇచ్చి పక్కనే ఉన్న ఒక ఇరుకైన గుంటలోంచి నీళ్లు ముంచుకోమన్నారు. రాజు తన కిరీటాన్ని పెట్టుకుని ఆ గుంటలో వంగి నీళ్లు ముంచడానికి ప్రయత్నించిన ప్రతిసారీ కిరీటం అంచు నేలకు తగిలి అడ్డుపడుతోంది. కిరీటం ఉన్నంతసేపు ఆయన నీళ్లను అందుకోలేకపోయాడు. చివరకు దాహం తట్టుకోలేక రాజు తన కిరీటాన్ని తీసి పక్కన పెట్టి తల వంచి నీళ్లు ముంచుకున్నాడు. అప్పుడు సాధువు నవ్వారు, చూసావా రాజా, నువ్వు అహంకారాన్ని నెత్తిమీద పెట్టుకున్నంతసేపు ప్రాణదాత అయిన నీటిని కూడా అందుకోలేకపోయావు. ఎప్పుడైతే ఆ బరువును పక్కన పెట్టి వంగావో అప్పుడే నీ దాహం తీరింది అన్నారు. కథ ముగించి స్వామీజీ ఆ మహిళతో ఇలా అన్నారు, అమ్మా, నీ అహంకారం కూడా ఆ రాజు కిరీటంలాంటిదే. అది నిన్ను నిటారుగా ఉంచుతుంది, కాని ఎవ్వరికీ చేరువ చేయదు. అహంకారం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ తన గురించి, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే నేను అనే దృష్టి ఉంటుంది. అదే వినయం ఉన్న వ్యక్తి అందరినీ కలుపుకొనిపోయే మనం అనే భావనతో ఉంటాడు. అంతేకాదు, అహంకారి ఎప్పుడూ తన గొప్పలు చెప్పడానికి ఇష్టపడతాడు, కాని వినయవంతుడు ఇతరులు చెప్పేది శ్రద్ధగా విని కొత్త విషయాలను నేర్చుకుంటాడు. అహంకారి అందరికంటే పైన ఉండాలనుకుంటే, వినయవంతుడు అందరి మనసుల్లో ఉండాలనుకుంటాడు. నువ్వొక గదిలోకి వెళ్ళినప్పుడు నేను వచ్చాను అని అందరూ చూడాలనుకోవడం అహంకారం, కాని నువ్వు రావడం వల్ల ఆ గదిలో ఉన్నవారంతా సంతోషించడం అనేది వినయం. నీ ఈగోను తగ్గించుకుంటేనే నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. చివరిగా స్వామీజీ ఒక మాట అన్నారు, పండ్లు ఉన్న చెట్టు ఎప్పుడూ భూమివైపు వంగి ఉంటుంది, ఎండిపోయిన కర్ర మాత్రం బిగుసుకుని ఉంటుంది. విరగడం కర్రవంతు, గౌరవం పొందడం వంగిన చెట్టువంతు. ఆ మాటలతో ఆ మహిళ తన అహంకారాన్ని వదిలేసి ప్రశాంత మనసుతో అక్కడి నుండి వెళ్ళింది.